ప్రజలకు మేలు జరిగే యొక్క సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఏదైతే కళ్యాణ లక్ష్మి చెక్కులకు సంబంధించినటువంటి గత కొన్ని నెలల నుంచి ఎలక్షన్ కోడ్ వల్ల లబ్ధిదారికి ఇవ్వాల్సిన కళ్యాణ లక్ష్మి చెక్కులు ఈరోజు వివిధ గ్రామాలకు సంబంధించిన సోదరిమణులకు, ధర్మపురి మున్సిపాలిటీకి సంబంధించిన సోదరిమణులకు ధర్మపురి తహసీల్దార్ గారు, అదే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి డీటీ గారు, మేమందరం కలిసి కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది. మేము ఏదైతే ప్రభుత్వం పరంగా పేదవాళ్ళకు సంబంధించినటువంటి కళ్యాణ లక్ష్మిగా ఒక పథకం కానీ ఇంకా వివిధ పథకాల విషయంలో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధాన్ని తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఇంకా మిగతా విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా 10 లక్షల వరకు పేదవాళ్ళకి ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసిన 4 పథకాలు అమలవుతున్నాయి. మిగిలినకి సంబంధించిన రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, ఇందులో ఇల్లు ఇవ్వడం కానీ, రైతు భరోసా కానీ ఇంకా అనేక పథకాలు కూడా అతి త్వరలో 100కి 100% ఏదైతే ప్రజలకు ఎన్నికల ముందు ప్రజల ముందు పెట్టిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అది 100కి 100% రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అమలు చేస్తామన్న విషయాన్ని స్థానిక శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా ధర్మపురి ప్రజలకు నేను మనవి చేస్తాను. For more videos like this, subscribe Big TV channel.